సెమిస్టర్స్ మార్క్స్ రగడతో కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు అధికారులు. ఇంగ్లీష్ ప్రొఫెసర్ తీరు సరిగ్గా లేదని ప్రొఫెసర్పై దాడికి దిగారు స్టూడెంట్స్. దీంతో యూనివర్సిటీలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రొఫెసర్పై దాడి చేసిన 23 మంది విద్యార్థులను సస్పెండ్ చేయడంతో ఆందోళన మొదలైంది. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్లు విద్యార్థుల మధ్య వివాదం ముదిరింది. ఆర్ట్స్ కాలేజీలో పీజీ విద్యార్థులకు సెమిస్టర్లో మార్కులు తక్కువగా వేస్తున్నారంటూ ఇంగ్లీష్ హెచ్ఓడి లక్ష్మీప్రసాద్పై దాడికి దిగారు విద్యార్థులు. ప్రొఫెసర్ తీరు సరిగ్గా లేదని విమర్శిస్తూ వర్సిటీలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆన్సర్ షీట్, మార్క్స్ లిస్టులను చించేశారు. ఈ ఇష్యూను అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. వర్సిటీకి సెలవులు ప్రకటించారు. ప్రొఫెసర్పై దాడి చేసిన 23 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఇది అన్యాయమంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. అందరికీ అసలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారు అనేది ఒకసారి చూడండి. మీరు వచ్చేసి అన్న ఎంత దారుణంగా అంటే ఒక్కొక్కరికి 10-20 మార్కులు, మీరు రాసిన దానికి కూడా 30 మార్కుల కంటే ఎక్కువ లేవు. ఎంతో మంది విజ్ఞానవంతులు అంటే మేము ఎంట్రన్స్ రాసి కూడా వేస్ట్. ఇక్కడ మేము డబ్బులు పెట్టి జాయిన్ అయితే కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తే మరి వేస్తారేమో అడగండి ఒకసారి. సస్పెన్షన్ కు గురైన విద్యార్థి బాలకిషన్ హాస్టల్ రూమ్ లో ఆత్మహత్యకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో విద్యార్థులు తమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని, కేసులు ఉపసంహరించుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు సీన్లోకి ఎంటర్ అయ్యారు. వైస్ ఛాన్సలర్ సెలవులో ఉండడంతో వర్సిటీ రిజిస్ట్రార్ కోమల్ రెడ్డితో పాటు విద్యార్థులు, ప్రొఫెసర్ల మధ్య రాజీకి ప్రయత్నించారు. క్యాంపస్లో ఉన్న సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని హాస్టల్స్ మరియు కాలేజీ కొంతకాలం పాటు క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ సిచ్యువేషన్ను రివ్యూ చేసుకొని 2-3 డేస్లో ఎప్పుడు ఓపెన్ చేసి చెప్తాం. విద్యార్థుల సస్పెన్షన్ పై విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాయి. యూనివర్సిటీకి సెలవులు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. వీసీ జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. సమస్య వస్తే దాన్ని వాయిదా వేయడమే పరిష్కారం కాదు. విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో సమస్యలపైన ఆందోళన జరుగుతుంటాయి. రెగ్యులర్గా వాటిపైన చర్చించారే, పరిష్కరించారే తప్ప కానీ వాయిదా వేయడం వల్ల విద్యార్థులకు కానీ యూనివర్సిటీకి కానీ తీవ్ర నష్టం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏ యూనివర్సిటీలో అయినా ఘర్షణలు, సమస్యలపైన ఉద్యమాలు సహజంగా జరుగుతాయి. దాన్ని పరిష్కరించవలసిన బాధ్యత యూనివర్సిటీ అధికారులపైన ఉంది. గొడవ ముదిరితే పరీక్షలు ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.